అందరికీ హాయ్ అండి. ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి మందిరం రోతులవారి వీధి 16వ వార్డు పెడనండి. గణపతి నిమజ్జన సందర్భంగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందండి. ఈ చాలా బాగా అద్భుతంగా కూడా ఇది వీధి అంతా కూడా డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది. అలానే ఈరోజు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమానికి కూడా 50 మంది భక్తులందరూ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారండి. ఈ కార్యక్రమం విశేషాలు ఏంటో లోపల పూజా కార్యక్రమం మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమంలో హోమం కూడా జరిగిందండి. ఇక్కడ దంపతులని ఆశీర్వదిస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ హోమం పూజ కూడా జరిగింది. ఇక్కడ అందరూ భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి అందరూ కూడా గణపతిని దర్శనం చేసుకుంటున్నారు. ఇటు పక్కన వచ్చేసండి అందరూ కూడా ఇక్కడ వంట చేస్తున్నారండి. రైస్ కానీ ఇక్కడ ముందు సాంబారు ఇవన్నీ కూడా వంట పనులన్నీ కూడా ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయండి. సాంబార్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. అలాగే ఇటు పక్కన వచ్చేసి ఇక్కడ వంకాయ అండి కర్రీ. అలానే ఇక్కడ అందరూ కూడా ఈ ఏరియాలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వంట కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా అందరూ కూడా చేస్తున్నారు. అలానే ఇక్కడ వాటర్ కూడా సిద్ధమైంది. ఇదిగోనండి ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ పక్కన వచ్చేసి కూరగాయలని ఇక్కడ లేడీస్ అందరూ కూడా కలిసి ఇక్కడ కట్ చేస్తున్నారు. భోజనాలకు కూడా సిద్ధం చేస్తున్నారండి. అందరూ కూడా ఇక్కడ తీసుకువెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారండి. ఆహార పదార్థాలు అన్నీ కూడా మోసుకుని వెళ్ళి ఇక రెడీ చేస్తున్నారండి. ఇక్కడైతే గణపతికి ఇక్కడ నైవేద్యంగా ప్రసాదాన్ని ఇక్కడ పెడుతున్నారండి. అలానే ఇక్కడ ప్లేట్లో వండిన పదార్థాలన్నీ పెట్టి మొదటగా నైవేద్యం అయిన తర్వాత ఇక భోజనాలు స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ ఇప్పుడైతే నైవేద్య కార్యక్రమం మొదలవుతుందండి. ఇప్పుడు గణపతి మందిరంలోకి వెళ్ళి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారండి. ఇక్కడ గణపతి మందిరంలో అయితే కంప్లీట్ అయిందండి నైవేద్యం. అలానే ఇక్కడ గణపతిని పెట్టిన చోటు కూడా ఆ నైవేద్యం ఇక్కడ సమర్పిస్తున్నారండి. ఈ నైవేద్యం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేసేస్తారండి. ఇంకా ఇక్కడ గిన్నెల్లోకి ఇంకా చట్నీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారండి. కర్రీస్ అన్నీ కూడా ఇక్కడ టేబుల్స్ మీద రెడీ చేస్తున్నారు. పులిహోర వండినవి అన్నీ కూడా ఇక పెడుతున్నారండి. భక్తులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారండి ఇక భోజనానికి. అన్నం తీస్తున్నారండి ఇక్కడ గిన్నెలకి. అలానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా అంటే ముందుగా ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా లైన్లో పెడుతున్నారండి. ఇంకా మరి కాసేపట్లో అయితే అన్న సమారాధన కార్యక్రమం మొదలవుతుంది. భక్తులు అందరూ కూడా ఇక లైన్లో ఉన్నారండి. చూడండి ఇక్కడ చాలామంది భక్తులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ఈరోజు 16వ వార్డు పెడన అండి, రౌతులవారి వీధి. ఇక్కడ రైస్ కూడా తీస్తున్నారండి. ఇక అన్ని ఆహార పదార్థాలు అయితే ఇక స్వామివారికి సమర్పించిన నైవేద్యం అంతా కూడా ఇక సిద్ధంగా ఉందండి. భక్తులందరూ కూడా ఇక వెయిట్ చేస్తున్నారండి భోజనాలకి. ఆ రైస్ గిన్నెని అందరూ కూడా ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ కూడా మోసుకుని వస్తున్నారండి రైస్ని. ఇంకా భోజనం కార్యక్రమం అయితే ఇక మొదలైపోయిందండి. ఇక వడ్డిచ్చేస్తున్నారండి. ఇక్కడ పరమాన్నం, పులిహోర, వంకాయ, దోసకాయ చట్నీ, రైసు, అలాగే అటు పక్కన వాటరును, సాంబారు, పెరుగు కూడా ఇక్కడ వడ్డిస్తున్నారండి. అలాగే ఇక భోజన కార్యక్రమం అయితే మొదలైపోయింది. ఇక్కడ వడ్డించే వంటలు కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగున్నాయి. నేనైతే భోజనం చేశానండి. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 50 మంది భక్తులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కూడా చేస్తున్నారండి. భక్తులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులు అందరూ కూడా
అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసుకున్నారండి. అందరూ కూడా స్వామివారి గణపతి ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తున్నారు. భక్తులు కూడా చాలామంది వచ్చారండి. భోజనం సమయం అయితే అయ్యింది. అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన నామస్మరణం చేసి అందరూ కూడా స్వీకరిస్తున్నారండి భోజనాన్ని. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఒక క్యూ లైన్ని పాటిస్తున్నారండి. అందరూ కూడా లైన్లో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. అందరూ కూడా చూస్తారు ఈ వీడియోని. చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.